జనమేజయుడు తిరిగి ఇట్లడిగెను. మునివర, విష్ణు భగవానుని సకల కార్యములు మిగుల అద్భుతములు. ప్రభు, భృగు మహర్షి శాపమును సత్యమునర్చుటకు శ్రీహరి ఎట్టి అవతారమును ధరించెను. ఏ మన్వంతరమున ఆ స్వామి ధరాతలమునకు ఏతించెను. ధర్మ రహస్యము నెరిగిన బ్రాహ్మణోత్తమ, భగవంతుని అవతార శ్రవణము పాపమును నశింపచేయును, సర్వసుఖప్రదాయకమగును. దయచేసి ఆ కథను విశదముగా తెలుపుడు. అప్పుడు వ్యాసుడిట్లనెను. రాజా, ఏ ఏ మన్వంతరములందు ఏ యుగమున భగవంతుడగు శ్రీహరి అవతరించెనో వాటినన్నింటినీ తెలిపెదను వినుము. నృపవర, చాక్షుప మన్వంతరమున భగవంతుడగు శ్రీహరి ధర్మావతారము జరిగెను. ఆ సమయమున ఆ స్వామి ధర్ముడను పేరుగల బ్రాహ్మణునకు ఇరువులు పుత్రులుగా జన్మించెను. వారే ఈ పృథివి మీద నర నారాయణులు అను పేరుతో ప్రసిద్ధి చెందిరి. ఈ వైవస్వత మన్వంతరమున రెండవ చతుర్యుగమునందు అగ్నికి పుత్రుడై భగవంతుడు ధరాధామమున అవతరించెను. అప్పుడు అది దత్తాత్రేయ అవతారము. అత్రిపత్నియగు అనసూయాదేవి బ్రహ్మ విష్ణు శంకరులను తన పుత్రులుగా పడయుటకు వరమడిగెను. దానిని సత్యము చేయుటకు వారి ఇంట ఈ ప్రముఖ దేవతలు అవతరించిరి. అత్రిపత్నియగు ఆ అనసూయ పతివ్రతలలో మిక్కిలి శ్రేష్ఠురాలు. ఆమె ప్రార్థన అంగీకరించి బ్రహ్మ విష్ణు శంకరులు ముగ్గురును ఆమెకు పుత్రులగుటకు స్వీకరించిరి. బ్రహ్మ చంద్రుని రూపములో వచ్చెను. స్వయముగా భగవంతుడగు శ్రీహరి దత్తాత్రేయ రూపమున విలసిల్లెను. శంకరుడు దూర్వాసుడై అవతరించెను. ఇట్లు ఈ ముగ్గురు మహానుభావులను అనసూయకు తల్లియకు గౌరవమును ప్రసాదించిరి. దేవతల కార్యమును చక్కబెట్టుటకు 4వ చతుర్యుగమునందు భగవంతుని నృసింహ అవతారము జరిగెను. ఆ ప్రభువు మనోహర విగ్రహమందు మానవుడు సింహము 2 రూపములను కనిపించును. ఆ అవతారము యొక్క ఉద్దేశ్యము హిరణ్యకశిపుని వధించుట. దేవతలను కూడా ఆ నరసింహ రూపము ఆశ్చర్యచకితులను చేసెను. ఆ సమయమున ఆ ప్రభువు మునివరుడగు కశ్యపుని ఇంటికి ఏతించెను. బలిచక్రవర్తి యజ్ఞము చేయుచుండెను. భగవంతుడగు శ్రీహరి వామన రూపమును ధరించి యజ్ఞశాలకు చేరుకొనెను. కపటముతో బలిచక్రవర్తి రాజ్యమును హరించెను. దానికి తోడు ఆయనను పాతాళమునకు వెళ్ళుమని ఆజ్ఞాపించెను. 19వ చతుర్యుగమున త్రేతాయుగమందు భగవంతుడగు శ్రీహరి పరశురామావతారము జరిగెను. అప్పుడు ఆ స్వామి మునివరుడగు జమదగ్నికి కుమారుడయ్యను. అతడు మిక్కిలి బలవంతుడు. అనేక సార్లు క్షత్రియ సంహారమనరించెను. శ్రీమంతుడు, సత్యవాది, జితేంద్రియుడు. అప్పుడు పృథివీనంతటినీ మహాత్ముడగు కశ్యపునికి ఆ స్వామి ధారపోసెను. రాజేంద్ర, త్రేతాయుగమున భగవంతుని రామావతారము జరిగెను. ఆ ప్రభువు మహారాజగు రఘువు వంశమున జన్మించెను. ఆయన దశరథునకు తండ్రియగు సదవకాశము కల్పించెను. భగవంతుడగు శ్రీహరి అంశతో మహాబలవంతులగు నరనారాయణులు ఇంతకు ముందే భూమండలమున అవతరించిరి. వారే 18వ యుగమున ద్వాపరమునందు మరలా ధరాతలమునకు విచ్చేసిరి. నరుడు అర్జునుడుగా, నారాయణుడు శ్రీకృష్ణుడుగా అవతరించిరి. భూభారమును తొలగించుటకు భగవంతుడు మర్త్యలోకమునందు అనేక కష్టములను అనుభవించెను. ఆయన రాజపదమునందు ప్రతిష్ఠితుడయ్యను. కురుక్షేత్రమునందు అత్యంత భయంకరమైన గొప్ప యుద్ధమును ఆ ప్రభువు చేయించెను. రాజా, ఇట్లు ప్రతి యుగమునందు భగవంతుని అనేక అవతారములు జరుగుచుండెను. భగవతి ప్రకృతి ఆదేశానుసారము అవతారములు జరుగుట నిశ్చితము. ఈ త్రిలోకములన్నీయు ఆమె వశమునందే ఉండును. ఆ ప్రకృతి తన ఇచ్ఛానుసారము జగత్తును నిరంతరము ఆడించుచుండును. పరమపురుషుడగు పరమాత్మని ప్రసన్నుని చేయుటకే దేవి ప్రకృతి అఖిల జగత్తును సృష్టించుట యందు సంలగ్నమగుచున్నది. మొట్టమొదట పరబ్రహ్మ ఈ చరాచర జగత్తును సృష్టించెను. ఆ బ్రహ్మయే ఆదిపురుషుడు. ఆయన సర్వత్రా వ్యాపించి ఉండును. ఆ ప్రభువును ఎవ్వరునూ ఎరుగజాలరు. ఆయన అవినాశి, ఎవరిని ఆశ్రయించి ఉండడు, సర్వస్వతంత్రుడు. ఆయనకు ఏ రూపమూ లేదు. సదా ప్రశాంతుడై ఉండును. అందరికంటే ఉత్కృష్టుడు.
ఉపాధి భేదముతో ఆ స్వామియే 3 రూపములుగా కనబడును. ఆయనకును యోగమాయకును అవినాభావ సంబంధమున్నది. ఆ స్వామి వలననే ఈ పరాప్రకృతి కనిపించుచుండును. ఉత్పత్తి కాలయోగముతో ఈ ప్రకృతి ఆ పరబ్రహ్మము నుండి భిన్నముగా తోచుచుండును. కానీ రెండును ఒకటే. ఈ పరాప్రకృతి స్వేచ్ఛగా విశ్వసృజన సంరక్షణముల యందు తత్పరురాలై ఉండును. అందరి మనోరథములు ఈడేర్చుట ఈ దేవి స్వాభావిక గుణము. కల్పాంతమునందు సంహారమనురించట కూడా ఈ దేవి కార్యమే. విశ్వమును మోహింపచేయు యోగ్యత కల ఈ ప్రకృతి 3 రూపములలో విరాజమానురాలై ఉండును. ఈమె యొక్క ఒక్కొక్క రూపమునకు సంబంధించి బ్రహ్మ, విష్ణు, శంకరులు విశ్వసృజన, సంవర్ధన, సంహార కార్యములందు సఫలతను పొందుదురు. ఈ పరాప్రకృతి రాజాధిరాజగు భగవంతుడగు శ్రీరాముని రఘుకులమునందు ప్రకటమగుటకు ప్రేరేపించెను. దేవతలను పరాజితులను కావించుటకు భగవంతుడెచటనైనను అవతరించెను. ప్రకృతి దేవి యొక్క వ్యవస్థ అటువంటిది. అట్లే ఈ విశ్వమునందు కూడా ప్రాణుల సృష్టి జరుగును. కొందరు దుఃఖమును అనుభవించెదరు, కొందరు సుఖములను పొందెదరు. అందరి యందు విధి విధానము అమలుపరచబడును. స్వతంత్రులెవ్వరునూ కాదు. జనమేజయుడు తిరిగి ఇట్లడిగెను, మునీంద్ర, నరనారాయణుల ఆశ్రమమునందు అప్సరలు ప్రోగై ఉండి ఈ ప్రసంగమును మీరు తెలిపి ఉన్నారు. నారాయణుడు శాంతచిత్తుడై ఒంటరిగా కూర్చుని ఉండెను. అప్సరలు అసహ్యకరమగు ప్రస్తావన చేయుచుండిరి. వారు కామాతురులై ఉండిరి. ఆ సమయమున ఈ అప్సరలకు శాపమిచ్చేదనని మునివరుడగు నారాయణుడు తలంచెను. కాని సోదరుడును ధర్మవేత్తయగు నరుడు అట్లు చేయవలదని నివారించెను. మునీంద్ర, ఆ సమయమున గొప్ప చిక్కుతో కూడిన సమస్య ఎదుట నుండెను. నారాయణుడు ఆ సమస్యను ఎట్లు పరిష్కరించెను? అప్సరలు పదే పదే తమ కోరికలను అభివ్యక్తము చేయుచుండిరి కదా. అప్సరలు అట్లు చేయవలననియే ఇంద్రుడు వారిని ప్రార్థించెను. మీరు మా పతిదేవులు కావలియును అని అప్సరలు నారాయణుడితో స్పష్టముగా పలికిరి. అప్పుడు నారాయణుడు ఏమి చేసెను? మహర్షి, మునివరుడగు నారాయణుని ఈ మోక్షప్రదమగు చరిత్రను వినగోరుచున్నాను. మీరు కృపాయత్త చిత్తులై దీనిని తెలుపుడు. అప్పుడు వ్యాసుడిట్లు చెప్పాను. ధర్మజ్ఞుడవైన రాజా, ధర్ముని కుమారుడగు మహాత్ముడైన నారాయణుని కథయందలి కొంత ప్రసంగ భాగమును తెలిపెదను వినుము. నారాయణుడు అప్సరలకు శాపమనసగుటకు పూర్తిగా సంసిద్ధుడయ్యను. కానీ నరుడు దానిని వలదని చెప్పి శాపమొసగుటను ఆపివేశను. నారాయణుడు కూడా దాన్ని అంగీకరించదను అప్సరలను ఊరడించుట ప్రారంభించను. ధర్మనందనుడగు నారాయణుడు ప్రసిద్ధుడైన ముని, పరమతపస్వి. ఆయన యొక్క కోపవేగము వెంటనే శాంతించెను. ముఖమున చిరునగవు తొణికిసలాడెను. ఆ స్వామి ఇట్లు మధురముగా పలుకసాగెను. సుందరీమణులారా, మేము ఈ జన్మమున ఒక నియమమును పాటించుచున్నాము. ఏ విధమైన వివాహమును చేసుకొనము అని మేమిరువురము ప్రతిజ్ఞ చేసితిమి. అందువలన మా మీద కృపతో మీరు స్వర్గమునకు వెళ్ళిపొండు. ధర్మజ్ఞుడైన పురుషుడు ఇతరుల నియమములను భంగము చేయుడనది నిశ్చితము. మహాభాగ్యశాలులారా, మీరిప్పుడు దయతో మా వ్రతమును సురక్షితముగా జరుగనిండు. నేను 2వ జన్మలో మీకు భర్తనగుదును. ఇందులో ఏ సంశయమునూ లేదు. సౌందర్యవతులారా, దేవతల కార్యమును సమగ్రముగా నెరవేర్చుటకు 18వ యుగమునందలి ద్వాపరమున నేను ప్రకటమగుదును. అప్పుడు మీరందరూ వేరువేరుగా జన్మించి నాకు పత్నులగుదురు. రాజుల ఇంట మీరు ఆవిర్భవించెదరు. తదుపరి మీతో నాకు సంబంధం ఏర్పడును. ఇట్లు భగవానుడగు నారాయణుడు వారలను తన పత్నులుగా చేసుకునే విషయమును తెలిపెను. వారికి నమ్మకమును కలిగించిన తరువాత వారు స్వర్గమునకు వెళ్ళిపోవలయునను ప్రస్తావనను వారి ముందుంచెను. అప్పుడు వారు చింతారహితులై అచ్చటి నుండి వెళ్ళిపోయిరి. ఇట్లు నారాయణునితో వీడ్కోలును పొంది ఆ అప్సరలు స్వర్గమును చేరిరి. జరిగిన వృత్తాంతమంతయు ఇంద్రునకు వినిపించిరి. అప్సరల నోటి నుండి నారాయణుని విశద వృత్తాంతమును విని ఊర్వశిని చూసిన తర్వాత ఇంద్రుడు మహానుభావుడగు నారాయణుని మిగుల ప్రశంసించెను. మునివరుడగు నారాయణుడు తన తపో బలప్రభావమున ఊర్వశిని అప్సరలను ఆవిర్భవింపచేసెను. ఆయన అపార ధైర్యమునకు తపోబలమునకు దేవేంద్రుడు ధన్యవాదములొసగెను. ఇట్లు ధన్యవాదములు తెలిపి దేవరాజగు ఇంద్రుడు ప్రసన్న మనస్కుడయ్యను. తన కార్యమునందు నిరతుడయ్యను. ధర్మాత్ముడగు నారాయణుడు కూడా అక్షుణమగు తన తపస్సును ప్రారంభించెను.
మునీంద్ర, నరనారాయణుల ఈ ఉపాఖ్యానము మిగుల అద్భుతము. భరతశ్రేష్ఠ, ఆ నరనారాయణులే భృగు మహర్షి యొక్క శాపవశమున భూభారమును తేలికపరచుటకై అర్జునుడు, శ్రీకృష్ణుని రూపములలో భూమండలమున అవతరించిరి. తదనంతరము రాజగు జనమేజయుడు సందేహ నివృత్తి కొరకు శ్రీకృష్ణావతార గాథను విస్తృతముగా వినిపించమని వ్యాసుని ప్రార్థించెను.